శ్రీహరికోట నుండి రేపు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్న ఎస్ఎస్ఎల్వి రాకెట్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నాదర్గూల్ శ్రీ వంశీధర్ పబ్లిక్ స్కూల్లో ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ రావు అవగాహన సదస్సును నిర్వహించారు. 450 కిలోల బరువు గల 3 ఉపగ్రహాలను కక్షలోకి ఎలా చేరవేస్తుంది, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశాలతో పాటు సైంటిస్టు విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రేపు ఉదయం శ్రీ వంశీధర్ పాఠశాల విద్యార్థులకు ఎస్ఎస్ఎల్వి లాంచ్ ను ప్రత్యక్షంగా పాఠశాల నుండే తిలకించే అవకాశాన్ని కల్పించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు వివిధ రకాల అంశాలు, సదస్సులపై అవగాహన కల్పించడం శ్రీ వంశీధర్ పాఠశాల యొక్క గొప్పతనమని పాఠశాల డీన్ మీడియాకు వివరించారు. నా ఫ్రెండ్ చెప్పినట్టు ఎస్ఎస్ఎల్వి శాటిలైట్ అనేది భూమి నుంచి స్పేస్ లోకి వెళ్ళడానికి లాంచ్ చేయడానికి మనకి 11 మినిట్స్ సమయం అనేది పడుతుంది. సో మన నిజ జీవితంలో అయితే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇంత బరువున్న వెహికల్ స్పేస్ లోకి 11 మినిట్స్ లో వెళ్ళడం విన్న తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ అందరికీ రాకపోవచ్చు, కానీ మా శ్రీ వంశీధర్ స్కూల్ కి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ అలాగే రేపు దీని లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంది. సో మేము మా క్లాసెస్ నుంచి, అంటే మా అన్ని క్లాసెస్ కూడా డిజిటల్ క్లాసెస్ కావడంతో సో మేము క్లాసెస్ నుంచి లైవ్ టెలికాస్ట్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన మా స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ రఘునందన్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు ఎన్సీ రఘునందన్ కుమార్ అండి. నేను ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, అదే ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నాను. అయితే ఈరోజు ఈ శ్రీ వంశీధర్ స్కూల్ నాదర్గల్కి నేను రావడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే 10 ఫిబ్రవరి నాడు మన భారతదేశం చాలా ప్రతిష్టాత్మకమైన మిషన్ ఒకటి చేపట్టబోతా ఉంది. ఆ మాటకు వస్తే 2023లో ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ మిషన్ ఏదైనా ఉందా అని చెప్తే అది ఎస్ఎస్ఎల్వి మిషన్ అని మనం చెప్పుకోవాలి. అయితే సాధారణంగా ఏమవుతుందంటే ఇస్రో ఎన్నో లాంచెస్ చేస్తూ ఉంది. ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా మన ఇస్రోకి చాలా మంచి పేరు ఉన్నది. అది కాకుండా గతంలో చంద్రుడి మీద పరిశోధనలు చేయడం కానీ, లేదా అంగారగ్రహం మీద మిషన్స్ పంపించడం కానీ, ఇంకా రానున్న రోజుల్లో ఆదిత్య L1, గగన్యాన్ ఇట్లాంటి ఎన్నో మిషన్స్ చేపట్టబోతా ఉంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ యొక్క సమాచారం అంతా కూడా విద్యార్థులకి వెళ్ళట్లేదు. అదే కాకుండా ఈ రోజు ఉన్న విద్యార్థులు ఇప్పుడు శాస్త్రవేత్తలు కాబట్టి ఇట్లాంటి మిషన్స్ జరుగుతున్నప్పుడు, అంటే మనకి 10 ఫిబ్రవరి నాడు మనకి ఇస్రో శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తుంది. అసలు ఆ మిషన్లో ఏముంటాయి, అందులో ఏమేమి కష్టాలు ఒక శాస్త్రవేత్తలు పడతారు, ఎట్లాంటి థింగ్స్ని వాళ్ళు ఫాలో అవుతారనే ఒక విషయాన్ని తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగిందండి. అదే కాకుండా వంశీధర్ స్కూల్లో రేపు ఏం జరగబోతుంది అంటే అక్కడ ఈ పిల్లలు శ్రీహరికోట వెళ్ళకపోవచ్చు, అంటే 400 మంది శ్రీహరికోట వెళ్ళకపోయినా అక్కడ దూరదర్శన్ నుంచి కానీ ఇక్కడ మన యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే జరుగుతుందో ఆ స్ట్రీమింగ్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా అసలు రేపు ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే చాలా వరకు ఏమవుతుంది, మనకి వార్తా న్యూస్ పేపర్స్లో 2 విషయాలు బాగా ప్రచారం అవుతాయి. అదేదో ఇస్రో వాళ్ళు పంపించారట, అదేదో సక్సెస్ అయిందట, లేదా ఫెయిల్ అయింది అన్నట్టుగానే సమాచారం ఉంటుంది. కాకపోతే ఈ రోజు విద్యార్థులకి అసలు ఈ ఎస్ఎస్ఎల్వి అంటే ఏమిటి, పిఎస్ఎల్వి అంటే ఏమిటి, జిఎస్ఎల్వి అంటే ఏమిటి, వాటి పనితీరు ఎలా ఉంటుంది, దాన్ని యాక్చువల్గా దాన్ని అసెంబుల్ చేసేటప్పుడు శాస్త్రవేత్తలు ఎన్ని వ్యవప్రయాసాలు ఉంటాయి, ఎట్లాంటి కష్టపడతారు వారు అనేది వారికి డైరెక్ట్గా పవర్ పాయింట్ ద్వారా అంటే ఎక్స్క్లూజివ్ విజువల్స్ని చూపించి అంటే శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు ఏదైతే ఒక నెల రోజుల పాటులో వారు స్టేజ్ బై స్టేజ్ అసెంబుల్ చేస్తారో అట్లాంటి అన్ని సమాచారం కూడా విద్యార్థికి ఇవ్వడం జరిగిందండి. ఇట్లాంటి సమాచారాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని రేపటి లాంచ్ని వారు ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్ఎల్వి లాంచ్ గురించి ఈరోజు రఘునందన్ గారు మా స్కూల్కి విచ్చేసి మా పిల్లలందరికీ అవగాహన కల్పించారు. లేకపోతే యూజువల్గా ఇది మనం న్యూస్లో చూసి దాని గురించి ఒక క్షణం చూసి వదిలేస్తాం. కానీ మా పిల్లలు ఇది రేపు క్షుణ్ణంగా అసలు ఏమి జరుగుతుంది, దాని వెనకాల ఉన్న కృషి ఏంటి, ఎంతమంది శాస్త్రవేత్తలు దానికి కృషి చేశారు, తర్వాత సక్సెసే కాదు దాంట్లో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ అన్నది వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఫ్యూచర్లో ఎలా దాన్ని సక్సెస్ వైపుకు నడిపించాలి అన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పారు. మా పిల్లలు ఈ సెషన్ జరిగేటప్పుడు రఘునందన్ గారు ఒకటే చెప్పారు, మేడం మీ పిల్లలు అడిగే ప్రశ్నలకు మళ్ళీ నేను ఒకసారి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మేడం, నేను ఒకసారి రెఫర్ చేసుకోవాల్సి వస్తుంది మేడం. అంటే పాఠశాలలో తరగతి గదుల్లో ఇలాంటి అవకాశం పిల్లలకు కల్పించాలి, ప్రశ్నించే అవకాశం కల్పించాలి. ఇది ఈ వంశీధర్ పాఠశాలలో మొదటి నుండి జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని